తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రానికి ఐటీ హబ్ గా వైజాగ్ మారుతోందన్నారు టీడీపీ నేతలు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా పరిశ్రమలు తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. గూగుల్తో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా 1,35,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని తెలిపారు. ఇస్తామని చెప్పి 15 నెలల క్రితం ఈ రాష్ట్రం అంతా బాబోయ్ జగన్ అని అందరికీ భయంతో బతికేవారు. ఈవేళ షబాష్ సిబిఎన్, షబాష్ లోకేష్ అత్మ ఇంచేదంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు యువకులు ఉద్యోగాలు లేక పడే ఇబ్బందులు, తల్లిదండ్రుల ఇబ్బందులు తెలుసుకుని ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో. అన్నిటికంటే గర్వకారణం ఏంటంటే గూగుల్కి సంబంధించి 1,36,000 కోట్ల పెట్టుబడి, మరి 1,88,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. అది కూడా మన విశాఖపట్నంలో, మరి ఈ ప్రాంతం మొత్తం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా విశాఖపట్నం ఒక సాఫ్ట్వేర్ హబ్గా, మరి ఏదైతే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ లోకేష్ గారు ఏదైతే కృషితో 10 నెలల నుంచి కష్టపడి సాధించారో, ఇటువంటి వ్యక్తి పార్టీకి కూడా, తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళడానికి కూడా ఎంతో అవసరం. భావితరాలు రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వానికి కానీ, పార్టీ బలోపేతానికి కానీ, కార్యకర్తలందరికీ కూడా ఆయన చేసి పనే విధానాన్ని బట్టి తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.